అది నేను ఆవేశంగా చేస్తే అది బీజేపీ వాళ్ళు సచ్చినట్టు నాతో పొత్తు పెట్టుకుంటారు, లేదా నా ఆవేశం కారణంగా నాకు వస్తారు ఓటర్లు, మన ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వస్తారు అన్నది ఆయన ఆలోచన లాగా కనబడుతుంది. ఈ టెంప్టేషన్ కనుక సక్సెస్ అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి 2028 ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. అంటే రికగ్నైజేషన్ ఇక్కడ దమ్కి రేవంత్ కా కాంగ్రెస్ కా లేదంటే బీజేపీకా? ఇక్కడ ఆయన నేను ఎవ్వడికి భయపడను, నాకు ఎవడైనా ఆఫ్టర్ ఆల్ అంటారు. జగన్ విషయంలో తిడతారు, రాజశేఖర్ రెడ్డి విషయంలో తిడతారు. వాళ్ళనే తిడితే నేను చాలా వీరుణ్ణి కదా అని ఆయన ఫీల్ అవుతారు. కేసీఆర్ జోలికి వెళ్ళడానికి భయం, చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళడానికి భయం. అలాగే ఏది ఇంతకుముందు ఈవెన్ 2023లో 2018లో వివేదించినప్పుడు కూడా లోకేష్ని తిట్టారు కానీ చంద్రబాబుని పొగుడుతూ వచ్చారు ఆ రోజు. ఇప్పుడు నిన్న అద్దంకి దయాకర్ గురించి, పొన్నం ప్రభాకర్ గురించి, అనిరుద్ధ్ రెడ్డి గురించి, వీరేశం గురించి మాట్లాడుతున్నారు కానీ లేకపోతే ఆ డిజిటల్ ప్లాట్ఫారాల ఉద్యమకారుల గురించి, నాగేశ్వర గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గొప్పవాడంటే రేవంత్ రెడ్డి కొంచెం, రేవంత్ రెడ్డికి ఓ రకంగా ఆత్మ లాంటోడు అద్దంకి దయాకర్. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసేవాడు అద్దంకి దయాకర్. అట్లాంటి అద్దంకి దయాకర్ మాట్లాడాడు అంటే అది రేవంత్ రెడ్డికి తెలియకుండా మాట్లాడతాడా? ఈ దేశం మాట్లాడాడంటే రేవంత్కి తెలియకుండా మాట్లాడతాడా? పొన్నం ప్రభాకర్ ఒప్పుకుందాం ఒకవేళ,